మీ పేరు? నా పేరు కనపర్తి మోహన్ రావు, కొల్లూరు మండలం తాడిరుపాడు. ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాం అనేసి చాలా విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఆనందబాబు అన్న, కలలు కన మాకు, ఎందుకంటే నీవు ఆల్రెడీ బ్యాక్కి వెళ్ళిపోయి ఉన్నావు. మరలా నువ్వు అనవసరంగా ప్రయాసపడడం తప్పితే ఆవేశం అంతకు మించిన ఎగిరి ఏమీ లేదు. ప్రజలకి అత్యంత ఆప్తుడైనటువంటి నాయకుడిని, మా నాయకుడు అధిష్ట నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేమూరు నియోజకవర్గానికి మంచి నాయకుడిని పంపించాడు. ఆ నాయకుడు విజయకేతనం ఎగరేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన తరపున సైనికుల్లాగా ప్రతి ఒక్క గ్రామం నుంచి కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో అశోక్ బాబు గారి ఆయన మార్గంలో పయనించడానికి జనమంతా ఉర్రూతలు ఊగుతున్నారు. ఇవాళ మీరు చూడండి, ఈ కార్యక్రమాన్ని చూడన్నా నీకు మైండ్ బ్లో అవుతుంది. నువ్వు దయచేసి గుంటూరులో మెల్లిగా ఒక 90 years పడుకో మెల్లిగా, అంతకంటే నీకు ఇంకా గత్యంతరం లేదన్నా. నువ్వు నీకు దానికి అది పరిమితం అవ్వాలి. నువ్వు దయచేసి నువ్వు క్లోజ్ చేసుకో. ప్రజలందరూ కూటమిలో వచ్చే మ్యాన్ 6 సూపర్ 6 దానికే మా పక్కనే ఉంటారు జనం అందరూ అని అంటున్నారు. ఎక్కడ నా స్వామి, అసలు మీరు మేనిఫెస్టో చెబుతారు, మీ నాయకుడు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటాడు. తమ్ముళ్ళు అంటాడు, అందరిని బెదిరిస్తాడు మీ నాయకుడు. బీసీలని తోకలు కట్ చేస్తానంటాడు. ఇంకా ఇది చేస్తే బీసీలని తోకలు కట్ చేయడమే కాదు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటాడు మీ నాయకుడు. కుల రాజకీయాలు చేస్తాడు మీ నాయకుడు. స్తబ్దతలు లేని నాయకుడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు. కానీ ఎందుకు పనికిరాని నాయకుడు మీరు ఆ నాయకుడిలో పయనిస్తున్నారు. నువ్వు ధనిక వర్గంతో సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి ధనికుల పక్షాన మేము లేము. పేదవాడు జగన్మోహన్ రెడ్డి పేదల కోసం పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది గమనించన్నా. అయితే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత చాలా అప్పులు, ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందనేసి అంటున్నారు అన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఆలోచించండి. కాగు నివేదిక ఇచ్చింది. కాగు నివేదికలో ఈ రాష్ట్రంలో ఎంత మనము అభివృద్ధిలో ఉన్నామో, ఎంత పర్సెంటేజ్ ఉందనేది మీరు పరిశీలన చేసుకోండి. మీ నాయకుడు చెప్పే అబద్ధాలు, మీరు అబద్ధపు నాయకుడు ఎమ్మటే పనిచేస్తున్నారు. మేము నిజం చెప్పే నాయకుడు ఎమ్మటే పనిచేస్తున్నాడు. మా నాయకుడు 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పేద ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా ఎలాంటి దానికి తావు లేకుండా ఒక బెనిఫిషరీగా అందేలోగా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగే విధంగా డీబీటీ ద్వారా అకౌంట్లో అమౌంట్ వేశారన్న. ఎందుకంటే పేదలకి ఈ స్కూల్స్ అవసరం. నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం విద్య, మీరు ఇంగ్లీష్ మీడియాన్ని వద్దని కోర్టుకు వెళ్ళామన్నా. 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవరూ లేరన్నా, ఒక జగన్మోహన్ రెడ్డి గారేనన్నా. అలాంటి నాయకుడి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామన్నా. నువ్వు ఆనందబాబు అన్న, పిచ్చి కళ్ళ కనమాకు, నువ్వు అక్కడ ఉండిపో అన్నా. ఇంకా ప్రచారం కూడా నీకు అనవసరం అన్నా. ఇంకా ప్రచారం కూడా నువ్వు చేయటం, మీ నాయకులు మీరు చక్కగా పక్కేసి పడుకోండి అన్న. ఈ రోజు నుంచి వాలంటరీ వ్యవస్థను అనేది తొలగించారు, దాని మీద మీరు చెప్పేది? ఇది చాలా నీచమైన చర్య. ఎందుకంటే అవతాతలకి ఉదయాన్నే 6 గంటలకే పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ ద్వారా అనేకమైన మంది పేద ప్రజలు, పేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే 6 గంటలకి వాళ్ళ అవతాతల చేతుల్లో వాలంటరీ ప్రతి వాళ్ళ క్లస్టర్లో ఉన్న 50 ఏళ్లలో ఎంతమంది అయితే బెనిఫిషరీలు ఉన్నారో ఆ బెనిఫిషరీస్కి చక్కగా 6 గంటలకు చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళకి 3,000 రూపాయలు అందిస్తున్నారన్న. వాళ్ళ పిల్లలు వాళ్ళని ఆదరించిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో ప్రతి నిత్యం రాష్ట్రంలో 1వ తారీఖునే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఆర్థిక ఇబ్బందులన్నింటిని పక్కన పెట్టి అవతాతలు బాగుండాలి, వారందరూ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. స్వచ్ఛందంగా వాలంటీర్లు పనిచేస్తుంటే వారిని కూడా కొంచెం గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాడన్నా. అలాంటిది మీరు దుశ్చర్య చేస్తున్నాడు మీ నాయకుడు, కోర్టులు చేపిస్తున్నాడు. ఆ నిమ్మగడ్డ వాడు ఒక దుర్మార్గుడు, రమేష్ అనేవాడు. ఆ దుర్మార్గుడు ద్వారా అనేకమైన నీచమైన ఆ రోజు కూడా మండల పంచాయతీ ఎలక్షన్లు, మండల వ్యవస్థని అప్పటికప్పుడు అతను సొంత నిర్ణయం తీసుకుని ఆ నిమ్మగడ్డ రమేష్ ద్వారా మీరు మీ బూర్జవా వర్గం బూర్జవా పనులు చేయడం తప్పితే కోర్టులకు వెళ్ళడం, కోర్టుల్లో స్టేలు తేయడం, ఆపించడం, ఎదవ పనులే చేసేది మీరు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయాల. నీ పేటెంట్ హక్కు ఏమైనా ఉందని చెప్పమని మీ బాబుకి ఎలాంటి పేటెంట్ హక్కు లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి
190 ఉన్నాయి. రండి, ఎవడన్నా నిజ నిర్ధారణ చేద్దామంటే రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను కొల్లూరు మండలానికి వైస్ ఎంపీపీ మా అమ్మగారు చేస్తుంది, మేము ఉంటాం. కొల్లూరు మండలంలో ప్రెస్ మీట్ చేద్దాం, కూర్చుందాం. మీరు బెనిఫిషియరు మీ 14 ఏళ్ళ కాలంలో మీరేం చేశారు? ఈ 5 ఏళ్ళ కాలంలో మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన సంక్షేమ పథకాలు మా మండలంలో ఏమి ఇచ్చారో మేము చెబుతాము, మా రాష్ట్రంలో ఏమి ఇచ్చారో మేము చెబుతాం. దట్స్ మై ఛాలెంజ్. ఇక్కడ అశోక్ బాబు గారిని ఎలా ఉంది సార్? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ వైపు ఉందా, వైసీపీ వైపు? అశోక్ బాబు గారు 20,000 పైచులకు మెజార్టీతో ఈ వేమూరు నియోజకవర్గంలో ముందుగా జెండా ఎగరవేయబోతున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అశోక్ బాబు గారు. అశోక్ బాబు గారు పేదల పక్షపాతి. పేదల పక్షాన ఆయన్ని ప్రతి గ్రామంలో అత్యంత ప్రేమతో ఆదరిస్తున్నారు. ఆయన మంచి వర్తబుల్ క్యాండిడేట్, పేదల పక్షాన ఉన్నటువంటి మంచి నాయకుడు, వ్యక్తి. అది ఎందుకంటే అతనికి పేదవర్గం నుంచి వచ్చాడు, పేదల బాధలు తెలుసు. ఆనందన్న, నువ్వు పేదల నుంచి రాలా, నువ్వు ఒకసారి నీ పరిశీలన చేసుకో. నువ్వు పేదవాడిని చెప్పుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకంటే మాకు తెలుసు నీ గురించి. నేను పేదవాడిని చెప్పుకున్నా, బూర్జువా పార్టీ ఉండే ఉన్నావు, బూర్జువా నాయకత్వంలో ఉన్నావు, కుల పార్టీలతో ఉన్నావు. మళ్ళా నువ్వు కుల రాజకీయాలే మీ వాడు చేసేది. ఇప్పుడు జనసేన ఎందుకు కలిశారు మీరు? కుల రాజకీయం. ఒక నాయుడిని కాపుల్ని తీసుకెళ్ళిపోయి రంగాగారిని హత్య చేసినటువంటి వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారన్న. కానీ నాయుడిని తీసుకెళ్ళి మీరు జనసేనలో కలిసి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని, 14 సంవత్సరాలు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక దశ లేనిటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక ఎజెండా ఉండాలా, ఒక పార్టీ సిద్ధాంతం ఉండాలా, ఆ పార్టీ సిద్ధాంతం కోసం ఆయన పనిచేయాలా. అంతేగాని నా ఆయిళ్ళు నా పక్షాన ఉన్నారు, మా కులం ఉంది, మా రాష్ట్రంలో ఉంది, ఒప్పుకుంటాం. కానీ వాళ్ళందరినీ నువ్వు తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. అది తప్పన్నా. నువ్వు అధ్యక్షుడిగా ఉండు, పార్టీని నడుపు. 14 కాదు 15 వస్తాయి, 20 కాదు 30 వస్తాయి. కొన్నాళ్ళు వెయిట్ చేయి, నీకు అధికారం వచ్చేది. నువ్వు అనవసరంగా నోట్ల కట్లకు అమ్ముడుపోయి ప్రజల్ని మోసం చేయాలనుకుంటే ప్రజలు విశ్వసించరన్నా, నీ పక్షాన లేరు. చూడు, నెక్స్ట్ నువ్వు జనసేన పార్టీ కాదు కదా, బీజేపీ పార్టీ కాదు కదా, తెలుగుదేశం, మీరు 3 కాదు కదా, 30 కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎవరూ ఏమీ చేయలేరని చెప్పేసి ఘంటాపదంగా నేను చెబుతున్నా. నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కూచిపూడి మోషే, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం. సార్, జగన్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అనేది చాలా అప్పుల పాలు అయిపోయింది అనేసి అంటున్నారు. దాని మీద మీరు చెప్పేది? ఎలా అయిందండి అప్పుల పాలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు అప్పుల పాలు అయిపోలేదా? రాష్ట్రం విడిపోయినప్పుడు 18,000 కోట్ల అప్పుతో వచ్చాడు. మన రాష్ట్రం మీద అప్పు 18,000 కోట్లని విడదీశారు. అప్పుడు విడదీసిన తర్వాత చంద్రబాబు దిగిపోయేసరికి అది 18,000 కోట్ల పోయి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అప్పు చేసి ప్రజల పరిపాలన, ప్రజలకి సంక్షేమ పథకాలు ఏమైనా ఇచ్చాడా? లేదే. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన అప్పే ఈ సంవత్సరం, ఈ 5 సంవత్సరాల్లో కూడా అదే బడ్జెట్టే, కొత్తగా చేసిందేం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ తీస్తానన్న వ్యక్తి ఈరోజు ఒక్క క్యాలెండర్కే పరిమితం అయిపోయాననేసి నిరుద్యోగులు చాలామంది విమర్శలకు దారితీస్తున్నారు. దాన్ని ఏం చెప్తారు? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే తీస్తానన్నాడు కదండి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులందరూ వాళ్ళు ఉద్యోగస్తులు కాదా? మరి ఇప్పుడు ఆరోగ్యం, ఇది మన వైద్యశాలలో కొన్ని వేల పోస్టులు తీసాడు. కొత్త డాక్టర్లు కానీ, నర్సులు కానీ, కంపౌండర్లు కానీ, సహచరులు, సహాయకులు కానీ చాలామంది తీశారు కదా. అవి ఉద్యోగాలు కదా? అవి కనపడతలేదా? కళ్ళు మూసుకుపోయినాయా? పచ్చ మీడియాకి, చంద్రబాబుకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషించడమే తప్పితే వాళ్ళు ప్రజలకి చేసింది ఏముంది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అప్పుడు ఇవాళ రోజున డీబీటీ ద్వారా ప్రజలకి ప్రతి ఒక్క రూపాయి డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా డబ్బులు వస్తుంటే ఈ డబ్బులన్నీ గతంలో ఏమైపోయినాయి? అంటే మీ జేబుల్లోకి వచ్చినాయా? మీ పచ్చ మీడియాలో జేబుల్లోకి వచ్చినాయా? పెత్తందారు జేబులోకి వచ్చినాయా? అది రేపొద్దున ప్రజలకి సమాధానం చెప్పాలి. ప్రజలకి సంక్షేమ పథకాలు ఒకటే ఉన్నాయి, కులస్తులకి మాత్రమే ఇళ్ళు ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎవ్వరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కింది ప్రభుత్వంలో కులం లేదు, ఏమీ చూడకుండా అన్ని వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వంకి వచ్చేటప్పటికి నాయకులు వెనకలు తిరిగే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను అంటున్నాను. భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక గీటురాయి రాశారు.
కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉంటే చాలు అన్న విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ, ఇల్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా అందినాయి. అవి మీ కంటికి కనపడ. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తామనేసి అటుపక్క టీడీపీ నాయకులు అంటున్నారు. ఎంతవరకు వస్తారా, లేదంటే వైసీపీకి ఏమైనా పడ్డం కట్టే అవకాశం ఉందంట? ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఉన్నత కులాల్లో లేని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఇక్కడ వరకూటి అశోక్ బాబు గారిని, ఎంపీ నందిగామ సురేష్ గారిని మరలా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరం మేమంతా సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ నియోజకవర్గంలో అశోక్ గారు కానీ, లేకపోతే ఆనంద్ గారు కానీ ఎవరు వచ్చి అభివృద్ధి చేశారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. ఆనందబాబు గారు గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి, ఇది 7.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి 2.5 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. ఒక్కరోజు ఈ గ్రామాల్లో కానీ, నియోజకవర్గంలో కానీ కనపడేవాడు కాదు. నిత్యము అశోక్ బాబు గారు పిలిస్తే పలుకుతున్నాడు. ఈయన ఎక్కడో కొండేపి నుంచి వచ్చినా కానీ వేమూరు నియోజకవర్గం కూచిపూడి గ్రామంలోనే ఇల్లు తీసుకుని కాపురం పెట్టి ఇక్కడే ఉంటున్నాడు. నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. ఆనందబాబు గారు ఇప్పటికీ కూడా గుంటూరు నుంచి రావాల్సిందే. అట్లాంటిది ప్రజల్లో మమేకమయ్యి ప్రతి ఒక్క అవసరాలను కూడా గమనించి ప్రజలకి ఏం అవసరం అన్నది గమనించి చేస్తున్న వ్యక్తి అశోక్ బాబు గారు. కాబట్టి అశోక్ బాబు గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్ గారికి ఈ కూటమి వల్ల ఏవైనా సీట్లు తగ్గే అవకాశం ఉందండి? ఇంకొక 100 కూటములు ఏకమైనా కానీ జగన్ గారిని ఏం చేయలేరు. ఇది వాస్తవం. మరి పవన్ కళ్యాణ్ గారు పాతాలను తొక్కుతానని చెప్తున్నారు. అయ్యా, పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టెబిలిటీస్ లేదు, ఒక నిలకడ లేదు. ఇక ఆయన మాటలు ఎంతవరకు? నిన్న మొన్నటి దాకా నేను సీఎం అని అన్నాడు. ముష్టి 24 సీట్లు ఇచ్చాడు. ఆ 24 సీట్లలో కూడా మళ్ళీ 21 సీట్ ఇచ్చారు. ఈ 21 సీట్లో నువ్వేమవుతావు? నీ నాయకులే ఇప్పుడు మీ జనసేన నాయకులనే రోడ్డు మీద పడేసి నట్టేట ముంచేసేవని వాళ్ళందరూ అంటున్నారు. ఇక అట్లాంటిది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం కూడా అవసరం అండి. హాట్ టాపిక్గా మారింది వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థను తొలగించి ఇప్పుడు ముసలిం ముడగా ఉన్న వాళ్ళకి పెన్షన్ విధానానికి చాలా ఎంతవరకు ఇబ్బందులు తలపెట్టే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం అనేది? ఖచ్చితంగా ఏనండి, ఒకటే చెబుతున్నాను. వృద్ధులు, వికలాంగులు, మరి విడోలు, వీళ్ళందరూ ఉసురు కూడా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లని ఈ 2-3 నెలల ఎలక్షన్ జరుగుతున్నా కానీ ఈ 2-3 నెలల్లో మీరు పెన్షన్ వరకు పంచండి అనేది ఒక మెసేజ్ పంపిస్తే దాన్ని తెలుగుదేశం వాళ్ళు కళ్ళు కుట్టుకుని పచ్చ మీడియా వాళ్ళు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో కోర్టులో కేసు వేయించి వాలంటీర్లను తొలగించి వాలంటీర్ల దగ్గర ఉన్న ఫోన్లు, వాళ్ళ డేటాలు మొత్తం వాళ్ళన్నీ కూడా సేకరించి పెన్షన్ మీరు ఇవ్వడానికి వీల్లేదు అని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉసురు తగిలి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోతుంది. జగన్ గారు సిద్ధం అంటున్నారు. ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? చాలా బ్రహ్మాండంగా, భయంకరంగా సిద్ధంగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారిని 175 సీట్లు గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? బొడ్డు కృపానందం. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఒకసారి రాజకీయ పరిశీలనగా ఎలా ఉంది సార్ ఈ నియోజకవర్గంలో? గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా పథకాలు చాలా బాగున్నాయి. ప్రజలందరికీ గుండెల్లో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ విధంగా 170 సీట్లకి 170 సీట్లు కన్ఫాము. అందులో ఇబ్బంది లేదు. మొదట ఓడిపోయేది కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు, 2 హిందూపూర్ ఓడిపోతాడు, 3 లోకేష్ ఓడిపోతాడు. పిట్టలు కాసుకుంటా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళాల్సిందే. ఈ 4 మట్టికి కన్ఫామ్. నీ 4 మట్టి కన్ఫామ్. అంటే పవన్ కళ్యాణ్కి రాజకీయం ఏమీ లేదని అంటారు. మరి అయితే రాజకీయ అనుభవం కానీ టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు. లక్కప్కి టిప్పర్ డ్రైవర్కి అన్నారు. టిప్పర్ కుదితే సైకిల్ యాడ్ ఉంటుంది, గ్లాస్ యాడ్ ఉంటుంది. సైకిల్ బయట ఉండాల్సిందే, సింక్లో గ్లాస్ ఉండాల్సిందే, ఫ్యాన్ ఇంట్లో తిరగాల్సిందే. పిల్లలకి, తల్లులకి, ముసలిళ్ళకి అమ్మఒడి వస్తున్నాయి, పెన్షన్ ఇస్తున్నారు, ఇసురా ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. ఇంకా ఏం కావాలి?
ఇవన్నీ రాకముందే చంద్రబాబు 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు. పరిపాలన చేస్తే ఏమి ఇచ్చాడు? రేపు 3 సిలిండర్లు ఇస్తాను అంటున్నాడు. ఏడబెట్టుకోవాలా? 3 సిలిండర్లు పెట్టుకుని తగలేసుకోవాలా? చంద్రబాబు నాయుడు వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. టీడీపీ వాళ్ళకి వస్తున్నాయి, సిపిఎం పార్టీ వాళ్ళకి వస్తున్నాయి, బీజేపీ వాళ్ళకి వస్తున్నాయి, సౌదరీస్కి వస్తున్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి అందరికి వస్తున్నాయి. ప్రతిపక్షంగా ఏమైనా నచ్చగా వైసీపీ వాళ్ళకి లేదే, ఈమెను అనలేదే. అందరికీ అర్హులైన అభ్యర్థులందరికీ ఇస్తున్నాడు. అదే జనభూమి కమిటీలో చేశారు. జనభూమి కమిటీలో వాళ్ళు అనుకున్న వాళ్ళకే పెన్షన్లు చేశారు. అదైనా 10,000 ఇస్తేనే, లంచం ఇస్తేనే వాళ్ళకి. ఇవాళ లంచం ఏం లేదు, నేరుగా తల్లిళ్ళు ఆడపిల్లలు ఒళ్ళో పడుతున్నాయి. ఆ విధంగా వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళి తీసుకుంటున్నారు. విద్యా దీవెన వస్తుంది, నెలకు 15 సంవత్సరానికి 15,000. బయట కాన్వెంట్లో చదివించుకున్నా కానీ ఫీజులు కట్టుకుంటున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, షూలు ఇస్తున్నారు, సాక్స్లు ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు. ఇంకేం కావాలి? యూనిఫామ్ ఇస్తున్నారు. ఇంకేం కావాలి? పవన్ కళ్యాణ్ గారు అతాళంలోకి తొక్కేస్తాను, పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. వచ్చినప్పుడల్లా పాతాళాలు తొక్కుతున్నాడు. ఎక్కడ గెలవట్ల వార్డు నెంబర్కి కూడా. ఏం దొక్కుతాడు? లోకేష్ అంటే రోడ్డు కట్టంగా బండి కాడ వస్తామంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆడి కాలకాడ రోడ్డు మీద బండుకోవటం దేనికి? జనసేన పెట్టినాడు, జనసేనగా ఉండు, పార్టీ పోటీ చేయి, 175 పోటీ చేయి. బీజేపీ చేస్తారు. టీడీపీ దగ్గరికి వెళ్ళి జాతిని అందరిని, కాపు జాతిని అందరం తీసుకెళ్తే 21 సీట్లతో వస్తున్నావా? 21 సీట్లు ఏ సీటుకి వెళ్తే నువ్వు చెప్పగలవా? పవన్ కళ్యాణ్ గెలుతాడని చెప్పగలవా? వంగా గీత కాపేగా. పవన్ కళ్యాణ్ ఎప్పుడుకి వచ్చాడు? రాజకీయ చరిత్ర ఉంది వంగా గీతకి. ఈయనకేముంది రాజకీయ చరిత్ర? అయితే ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇక్కడ అశోక్ బాబు గారు ఫుల్ మెజార్టీతో గెలుస్తారు, నో డౌట్. కులం లేదు, మతం లేదు, అందరికీ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నాడు. అర్హులందరికీ మాటిగా చెబుతున్నా. అది మాది బట్టిపురోలు మండలం, పెద్దపులివారు. నేను లోకో పైలట్, రిటైర్మెంట్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 175 నుండి 125 వరకు వచ్చినా సరే ప్రభుత్వం ఫాలో చేసేది జగన్మోహన్ రెడ్డి. 50 సీట్లు పోయినా సరే, ఎన్ని తగ్గినా సరే, అసలు ఒక్క సీటుతోనే జగన్ వస్తాడండి. నెక్స్ట్ ఒక్క సీటుతోనే సరే జగన్మోహన్ రెడ్డి సీఎం కూర్చుని కూర్చుంటాడు. అసలు ఎవడు కొట్టలేడు. ఇన్ని స్టేటు మందే, వేమూరు మందే. దానికి ఎవడైనా కాసుకుంటే రమ్మని చూసుకుందాం. జగన్ ఎంత ముఖ్యం, అక్కడ గెలవడం సీఎం సీట్ ఎంత ముఖ్యమో వేమూరు అనేది కూడా అంతే ముఖ్యం. అశోక్ బాబు జగన్తో సమానం మాకు అశోక్ బాబు. టీడీపీ నాయకులు మేము ఇక్కడ సిద్ధం అని చెప్తున్నారు. సిద్ధం కాదు, చూసుకోమని. వెన్నులో వణుకు పుడుతుంది వాళ్ళకి. అశోక్ బాబు వచ్చింది 3 నెలలే. 2 నెలలు అశోక్ బాబు అంటే పోపెత్తున్నాడు. ఇంట్లోంచి బయటికి రావాలంటే భయం వేస్తుంది టీడీపీ వాళ్ళకి. అర్థమైందా? బాగా కవర్ చేసుకో తమ్ముడు. వేమూరు నియోజకవర్గం రాగానే ఫస్ట్లో అశోక్ బాబు అనే అతను నాన్ లోకల్ ఆయన ఏమన్నా అన్నట్టుగా ఇదిగా మాట్లాడారు. చేత్తం మొదలేసాడు, ఇసరతం మొదలేసాడు. కొన్ని రోజులు అవ్వగానే అందరికి టీడీపీ వాళ్ళకి వెన్నులో వణుకు పడుతుంది. ఇక ఏంది అశోక్ బాబు అని పేరు తలుచుకుంటేనే వణుకు వస్తుంది వీళ్ళకి. ఫస్ట్లో ఏముంది, నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చామంటే అశోక్ ఏముంది నాన్ లోకల్ అనుకున్నారు. ఇప్పుడు నాన్ లోకల్ కాదు అశోక్ బాబు ఇప్పుడు లోకల్. ఆనందబాబు గారే నాన్ లోకల్లో ఉంటున్నాడు. అశోక్ బాబు గారికి, ఆనందబాబు గారికి ఎవరు ప్రజల మద్దతు ఉందంటున్నాను? అశోక్ బాబు గారికి మద్దతు ఉంది. డైనమిక్ లీడరు. నేను చెప్పటం కాదు, చూసుకో. నెక్స్ట్ జగన్ ప్రభుత్వం ఫామ్ చేస్తాడు. ఇక్కడ వేమూరులో అశోక్ బాబు ఫామ్ చేస్తాడు. అంతే. అశోక్ బాబు గారు గెలుస్తాం, ఎమ్మెల్యే అవుతాం కాదు, గెలిచి అశోక్ బాబు గారు ఇక్కడ వేమూరులో సెంటిమెంట్. ఎవరు గెలిస్తే వాళ్ళు మంత్రి పదవి చేస్తారండి. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు మంత్రి పదవి చేయాల్సిందే. అశోక్ బాబు కాబోయే మంత్రి గారు. ఇది ఫిక్స్. ఇక రాసి పెట్టుకో. నా పేరు నీలవాసుబాబు, కోళ్లపాలెం, మాది పెదపలేరు పంచాయతీ, బట్టిపల్లి మండలం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు కానీ, వ్యవసాయ వస్తువులకు కానీ కనీసం గిట్టుబాటు ధర కూడా లేదనేసి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది మాకు అన్నీ అందుతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రైతు భరోసా అందుతుంది, పెన్షన్ అందుతుంది, బియ్యం అందుతున్నాయి, బిళ్ళలు అందుతున్నాయి. మాకు సమృద్ధిగా ఇస్తున్నాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈసారి ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తాము అనేసి అంటున్నారు. అది ఎంతవరకు జరిగిద్దని అంటారు? అసలు మా ఊరు రానివ్వండి వాళ్ళని. మేము వెయ్యమో, మేము రానివ్వు. ఎందుకని? మాకు ఏమీ ఏం చేయలే. మాకు ఇది కాపులోను తీసేస్తామని చెప్పి ఐకాడ తీసేయలే. దానికి డబల్ వడ్డీలు అయ్యి నానా బాధలు పడి కట్టాము. మొన్న ఆడికి ఎట్టా చేస్తాం మేము? ప్రజలందరూ వేమపూర్ నియోజకవర్గంలో ప్రజలందరూ మా వైపే ఉన్నారు, టీడీపీ వైపే ఉన్నారని అంటున్నారు. మాటలకి ఏమొచ్చండి, రేపు ఓటు వేయాలిగా. వేసేది మేము
గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. సంవత్సరం ఇచ్చిన ఆయన వదిలిపెట్టి పెట్టినోడికి వేస్తాం మేము. మరి ఈ నియోజకవర్గంలో అశోక్ బాబు గారిని తొక్కేసి ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాను అంటున్నారు. ఏమి ఎగరేయలేరు. అశోక్ బాబు గారు ఫుల్ మెజార్టీతో పోతాడు ఇక్కడ ఏమూరు నియోజకవర్గం. ఇంకా అంతకన్నా ఏం కావాలి బాబు. ముసలి ముడిగి ఉన్న వాళ్ళకి ఈ రోజు నుంచి వాలంటరీ వ్యవస్థను తీసేశారు. వాలంటరీ వ్యవస్థను ఈ రోజు నుంచి తీసేశారు. పెన్షన్ విధానం ఎలా ఉంటుంది అంటారు? పెన్షన్ తెల్లారిపాటికి 5ంటికి వచ్చి వాలంటీర్లో పెన్షన్ ఇస్తున్నారు లెగ్గొట్టి. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లోకి వెళ్ళి ఇచ్చి వస్తున్నారు. మరి కడుపు గాలి పొట్ట కోసం పనోట పోయిన వాళ్ళకి 10 మంది ఉంటే అక్కడికి వెళ్ళి ఇచ్చి వస్తున్నారు వాలంటీర్లు పెన్షన్. ఈడేమి ఇచ్చాడు? మరి అదే ఈ నెల నుంచి తీసేశారు కదా, మరి ప్రజలందరూ ఎలా దాని మీద ఎలా స్పందిస్తారంటారు? వీళ్ళు సచివాలయం వాళ్ళు ఇస్తారని అంటున్నారు. మరి మళ్ళీ పాత పద్ధతి వచ్చినట్టే కదా, సచివాలయం పద్ధతి వచ్చినట్టే. రాత్రికాడు చెబుతున్నాడు మా టీడీపీకి అయితేనే మొగుళ్ళు పోబెట్టండి లేకపోతే పెట్టమాకండి అని ఆడవాళ్ళు చెబుతున్నాడు చంద్రబాబు. ఆడికాడి పెళ్ళం పెట్టిద్దా? ఇప్పుడు మన పెళ్ళాలు పోబెట్టరు అనుకో, మన పెళ్ళాలను మనం ఉంచుతామా? కర్రబొట్టు చేతిస్తాం కూడి పెట్టపోతే. ఆడు కాపరాలు తీసే మాటలు చెబుతున్నాడు. మరి అలాంటి విషయానికి వచ్చేటప్పటికి మరి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఆయన మరి ఇప్పుడు 70 రూపాయలుగా క్వార్టర్ ఇస్తానంటండి. ఎవడాడు? చంద్రబాబు నాయుడు చచ్చాడు. ఆడు ఇటు వరకు ఇచ్చాడా? వాడు వచ్చాడా? ఇడు ఇచ్చాడా? వచ్చేదేమో జగన్మోహన్ రెడ్డి, పెట్టేది ఈడు, ఇచ్చేది ఈడు, వేసేది ఈయనకి. ఆడు ఎవడికి పెట్టాడు, ఎవడికి ఇచ్చాడు? తనుకమ్మని చెబుతున్నాడు క్వార్టర్ ఇచ్చి. మరి అశోక్ బాబు గారికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని ఫుల్ మెజార్టీ మొత్తం వచ్చే చేస్తాయి ఆయనకి, అనుమానం ఏమీ లేదు. ఇక నా పేరు రామస్వామి, ఏం చేస్తాం? వెల్లటూరు కూల్ డ్రింక్ షాపు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అతాళంలోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు నాయకులు. అదే తెలుగుదేశం వాళ్ళు చెప్పే మాటగా. చంద్రబాబు గారు అంటే 14 సంవత్సరాలు చేశాడు కదా. ఈ 14 సంవత్సరాల్లో ఏ గ్రామానికి ఏం చేశాడు, ఏ వర్గానికి ఏం చేశాడు, ఎవరికి ఏం చేశాడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి కులానికి పదవులు ఇచ్చాడు, ప్రతి ఇంటికి సంక్షేమం అందించాడు. కావాల్సినంత 18,500-750 ఇచ్చాడు. ఆడవాళ్ళకి 45 సంవత్సరాల వాళ్ళకి. మళ్ళీ పిల్లలకి అమ్మ ఒడి 1,500 ఇచ్చాడు. ఆసరా, గోరు ముద్ద, స్కూళ్ళు వెళ్ళి చూస్తే కార్పొరేట్ స్కూల్ కన్నా నెంబర్ 1గా ఇవాళ తీర్చిదిద్దాడు. చంద్రబాబు గారు ఎప్పుడన్నా స్కూల్ మీద సున్నం కొట్టి చేరుకుంటాడా? ఒక సున్నం స్కూల్కి సున్నం కొట్టి చేరుకుంటాడు. గోళ పగిలిపోతే ఆ స్కూలే పని తీసేయమన్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు కావాల్సిన సంక్షోభం చేసి శుభ్రంగా ప్రజలందరికీ చదువుకోవటానికి ఇంగ్లీష్ మీడియం పెడితే కోర్టులో వేసి ఇంగ్లీష్ మీడియం చదవటానికి వెళ్ళేది పిల్లలు చెడిపోతారు ఇంగ్లీష్ మీడియం పెడితే. ఎందుకు అన్నాడు తెలుసా మాట? వీళ్ళు వెళ్ళి మంచి చదువులు చదివి కోర్టులకు వెళ్తారు, ఆఫీసర్లు అవుతారు. ఆఫీసర్లు అయితే మన ఆటలు సాగవు. ఈ లేబర్ వర్గం ఆఫీసర్లు అయితే మన ఆటలు సాగవు. అందుకని వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం చెప్పకూడదు. మరి అలాంటి వాలంటీర్ వ్యవస్థను తీసేశారు కదా. ఇప్పుడు ఇవాళ వాలంటీర్ నిమ్మగడ్డ ప్రసాద్ అంట ఆయనల్లా తీసేశారు కదా. ఈ దెబ్బతో కుప్ప కూలిపోతారు చూస్తానండి. ఏమీ లేదు పాపం లేని ముసలోళ్ళందరూ ఇంటికాడండి పొద్దున్నే లేచి డబ్బులు తీసుకుని కళ్ళకు అద్దుకుని వాళ్ళకి దండం పెట్టి వాలంటీర్లకి, అయ్యా మీకు మాకు చక్కగా అందిస్తున్నారు, మీరు చక్క చేస్తున్నారు సేవ, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు, మీరు చక్క చేయండి అని వాళ్ళు కూడా వాళ్ళకి చెబుతున్నారు. వాళ్ళు కూడా చక్క చేస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు. నీకేం కావాలంటున్నారు? ఇది కావాలి, ఒక సంతకం కావాలంటే అక్కడికి వెళ్ళి మండలంలోకి వెళ్ళి పడిగాపులు కాసి ఎప్పుడుకో వెళ్తే ఆ బుట్టలో పడేస్తారు వాళ్ళు. మళ్ళీ అది వెళ్ళి మనం తెచ్చుకోవాలి. ఏ కొంతదో లేదో తెలియదు, మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాలి. అసలు ఏ పరిస్థితి లేదు. ఊరికి సచివాలయాన్ని కట్టించాడు. చక్కగా వెళ్తాం, మనకు కావాల్సిన పని అక్కడ చేయించుకుంటాం రావటం. ఈ నిమ్మగడ్డ ప్రసాద్ చేసిన ఏదో పని ఏంటి? పోయినసారి ఎలక్షన్ పెట్టకుండా అప్పుడు దెబ్బ కొట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో కొట్టి. కానీ ఈ దెబ్బ వాళ్ళకి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, తెలుగుదేశానికి కుప్ప కూలిపోతుంది ఈ దెబ్బతో. ఈ నియోజకవర్గంలో అశోక్ బాబు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది, లేదా ముందు ఎలా ఉంది? టీడీపీ ప్రభుత్వం అసలు ఎవరికి ఏమి రాలా. నాకు 90లో పెళ్లి అయ్యింది, మళ్ళీ 2004 దాకా కార్డు కోసం పెట్టి 4 వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక నాకు కార్డు వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 14 సంవత్సరాలకు వచ్చింది నాకు కార్డు పెళ్లి అయినాక. తెలుగుదేశం గవర్నమెంట్లో నాకు రాలా. వైఎస్ గారికి వెళ్ళంగానే ఖచ్చితంగా 4 రోజుల్లో నాకు
ఆధార్ కార్డు బియ్యం కార్డు వచ్చేసినాయి. ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది అశోక్ బాబు ఈ గారు? నియోజకవర్గం ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు. అశోక్ బాబు గారు ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు, ఏం డౌట్ లేదు. బాగా ఇది అవుతాడు. ఈ నిమ్మగడ్డ బుద్ధి అవుతాడు. అందరికి బుద్ధి వచ్చేటట్టు చెబుతాడు. చంద్రబాబు గారు అభివృద్ధి లేదంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధి లేదంటున్నారు. ఏంటి అభివృద్ధి లేదేంటి? 17 మెడికల్ కాలేజీ కట్టాడు, అది అభివృద్ధి కదా? స్కూల్ అన్ని బాగు చేశాడు, అభివృద్ధి కదా? 4 కోట్లు కట్టుకొచ్చాడు రుద్రరాజపట్నం నుంచి. రుద్రరాజపట్నం, బందర, కాకినాడ, మూలపాడు, వరదానంలో కిడ్నీ బాధ్యతలు వచ్చి నానా ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు గారు వెళ్ళి నేనుండానని చెబుతాడు. దేనికి? ఆయన ఉండి ఏం చేశాడు? మరి వాళ్ళు వచ్చాడు 200 పడకల హాస్పిటల్ కట్టాడు. అక్కడ వాళ్ళకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు చేశాడు. 10 ఏళ్ళు చేశాడు. ఈ రకంగా చేసుకొచ్చి ఇది అభివృద్ధి కాదంట. వీళ్ళ ఒక వాళ్ళ వరకు ఒకళ్ళే ఊరికి 4 బాగుపడతారు. ఎట్టెళ్ళి అట్టొచ్చి ఏం చేసి కారు వేసుకొస్తారు, ఊళ్ళోకి వచ్చి 100 ఎకరం పొలం కొంటారు. ఏంటంటే మరి ఇక్కడ ఇంత కాంట్రాక్ట్ ఏమవుతుంది? తారేస్తాడు, రోడ్డు మీద తారేస్తాడు. అది సంవత్సరానికి పోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్డు 10 సంవత్సరాలకు కొంత పోతే నిరేపించమని వాళ్ళని. 10 సంవత్సరాలు ఆయన వేసిన రోడ్డు 10 సంవత్సరాలకు పోద్దు. వీళ్ళు వేసిన రోడ్లు మళ్ళీ సంవత్సరాలు రోడ్లు వేయాలి, మళ్ళీ ఆ రోడ్లే బాగుపడాలి. 2వ వర్గం బాగుపడకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 100% ఇచ్చాడు. తెలుగుదేశం ఎన్ని శాతం ఇచ్చింది చెప్పమను? అయితే మళ్ళీ సిద్ధం అంటారు. మళ్ళీ జగన్ గారు మీ పేరు? అహరోన్ పాల్ వానా. ఏం చేస్తుంటారు? సోషల్ సర్వీస్లో ఉన్నాము, డ్రైవర్ని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిపాలన బాగుందా? టీడీపీ హయాంలో ప్రభుత్వ పరిపాలన బాగుందా? 100% జగన్ అన్న ప్రోగ్రాం బాగుంది. ఎందుకని? ఎప్పుడు లేనటువంటి, దేశ చరిత్రలో లేనటువంటి సంక్షేమ పథకాలు జగన్ అన్న అలా ఇంటికి ఎలాంటి అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా ఖాతాల్లోకి వెళ్తున్నాయి. అక్కడ అవినీతికి నీతికి ఎంత తేడానో అక్కడ చూపించాడు. దాన్ని బట్టి 100% జగనన్న పాలన బాగుంది. ఓన్లీ సంక్షేమ పథకాలే ఉన్నాయి, అభివృద్ధి లేదు. ఈ రాష్ట్రానికి అప్పుల పాలు అయిపోయిందని చెప్తున్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి గ్రామం ఒక రాజధాని. 240 సెక్షన్లు సచివాలయం శాఖలో 200 పైన శాఖలు పెట్టాడు. సెక్రటేరియట్కి డైరెక్ట్గా వెళ్లకుండా గ్రామంలోనే ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. ఆరోగ్య విషయంలో, తర్వాత ఇంటింటికి ఇచ్చే బియ్యం విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ప్రతి విషయంలో గ్రామ వ్యవస్థ అన్ని విధాలుగా, స్కూల్ వ్యవస్థ కూడా అన్ని విధాలుగా మార్పు తీసుకొచ్చాడు. ఇంకా అభివృద్ధి ఏందండి? మరి అలాంటి వాలంటరీ వ్యవస్థని ఇప్పుడు తీసేశారు. ఒక్కొక్క గ్రామానికి వచ్చి 30 కోట్ల పైన, ఒక్కొక్క గ్రామానికి వచ్చి 30 కోట్ల పైన వర్క్ జరిగింది. ఇంకా నీకు అభివృద్ధి ఏంటి? ఎక్కడ జరగాలి అభివృద్ధి? ఒక మామూలు పేద వ్యక్తి అమ్మఒడి దగ్గర నుండి ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని తీసుకుంటున్నారు. తీసుకునే పొజిషన్లో వీళ్ళు ఏదో ఒక వస్తువు కొనుక్కుంటున్నారు. పిల్లకి, లేకపోతే బాబుకు, లేకపోతే వాళ్లకు ఏదో ఒక వస్తువు కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు. కుటుంబం అభివృద్ధి చెందితే బాగుంటుందా? ఒక వ్యవస్థని ఒక చోట పెట్టి ఆ 4 బిల్డింగ్లు కట్టుకుంటే అది అభివృద్ధి? కుటుంబ అభివృద్ధి జరిగితే అభివృద్ధి అని అంటారు. కానీ ఏదో 4 బిల్డింగ్లు కట్టుకొని తెలుగుదేశం వ్యవస్థ మాత్రమే, ఆ కార్యకర్తలు మాత్రమే అభివృద్ధి చెందితే, బిల్డింగ్లు కట్టుకుంటే మరి అది అభివృద్ధి ఎట్ట అవుద్ది? మరి అలాంటి వాలంటరీ వ్యవస్థని అభివృద్ధి చేసే వాలంటరీ వ్యవస్థను తీసేశారు. వాలంటరీ వ్యవస్థ యొక్క విలువేంటో ఈ రేపు 4వ తారీఖున తాత వాళ్ళకి, పెద్దవాళ్ళకి, పెన్షన్కి అర్థం అవుద్ది. చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ మీద పాలు పోసాడు. ఈ వ్యవస్థని ఆపటం వల్ల వాలంటరీ యొక్క వ్యవస్థ ఎలా ఉంటుందో, ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. పక్కాగా తీసుకెళ్లి జగనన్నకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారు. నియోజకవర్గంలో ఎలా ఉంది అశోక్ బాబు గారు? అశోక్ బాబు గారు 100% గెలుస్తారు. మీ పేరు? మంజరి అండి.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వ్యవసాయం కానీ వ్యవస్థ కానీ చాలా అతలాకుతలం అయిపోయిందని చెప్తున్నారు. దాని మీద మీరు చెప్పేది? ఎవరండి ప్రతిపక్షాలు బురదలు చల్లటమే తప్పించి నెంబర్ 1 గా ఉందండి. రైతు ఈ రోజున గర్వంగా చెప్పుకుంటున్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి. అలా ఉందన్నమాట పరిపాలన. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను తీసేశారు. ఇప్పుడు పెన్షన్ విధానం పేద ప్రజలకు ఎలా చేకూరుతుందండి? ఇప్పుడు తెలిసిద్దండి జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన వాలంటీర్ వ్యవస్థ విలువ తీసుకుంటారు జనాలు. ఎందుకంటే సచివాలయానికి వెళ్ళి తీసుకోవటం అనేది సాధ్యమైన అసాధ్యం అండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా తీసుకుంటారు? వాలంటీర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ చూసుకుందాం, మూడు ఊర్లకు కలిపి ఒక సచివాలయం ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. అలాంటి గ్రామాలు ఎలా వెళ్ళి తీసుకుంటారండి? ఇబ్బందికర పరిస్థితులే కదా. ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది జనాలకి. వాలంటీర్ విలువ కూడా తెలిసిద్ది అని మేము అనుకుంటున్నాం. కావాలనే టీడీపీ నాయకులు వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. ప్రజలు ఎంతవరకు వాళ్ళని మళ్ళీ నమ్ముతారంటారు? వాలంటీర్ వ్యవస్థని తీసేశారు అని అంటే ఇప్పుడు ట్రయల్ మాత్రం చూపించారండి. ప్రస్తుతానికి టీడీపీ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టాలి అనేది ఒక ట్రయల్ మాత్రమే. ఇన్ కేస్ పొరపాటున అసలు గెలవరు వాళ్ళు. పొరపాటున గెలిస్తే కనుక ప్రజలు ఇదే విధంగా ఇబ్బంది పడతారండి. ఇది ట్రయల్ చూపించారనమాట వాళ్ళు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అశోక్ బాబు గారు, ఆయనకి ఎలా ఉంది మేడం ఇక్కడ రెస్పాన్స్? లేదంటే ఏమైనా టీడీపీ పట్టం కట్టే అవకాశం ఉందా? పట్టం కట్టడు ఇదేం లేదండి. అశోక్ అన్న దున్నేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ సూపర్ గా ఉంది. జనాలు ఇవాళ చూస్తే స్వచ్ఛందంగా మేమందరం ర్యాలీకి వచ్చాము. అశోక్ అన్న గెలుపు తథ్యం అండి. పైన చంద్రబాబు నేను సిద్ధం అనేసి, మేము సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధం అంటున్నారు. దానికి మనం సిద్ధం అని పెట్టుకుంటే వాళ్ళు సంసిద్ధం అంటారు. ఏదైనా మనం పెట్టిన దాన్ని కాపీ కొట్టడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదండి. పీకేది ఏం లేదు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. పరిపాలన మా జగన్ రెడ్డిదే. సూపర్ 6 అనే మేనిఫెస్టో రిలీజ్ చేశారు కూటమిని. అది ఎంతవరకు ప్రజలకు చేకూరుద్ది అంటారు? పొత్తులు పెట్టుకుని ఏదో పీకేద్దాం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో పావల వంతు కూడా లేదు. ఆ పావల, ఈ సైకిల్, ఈ పువ్వు అన్ని కలిపి వచ్చినా ఏం పీకేదేం లేదు. అది అయితే ఈసారి ప్రజలందరూ మళ్ళీ సిద్ధం అంటారా? రెడీగా ఉన్నామండి. చిత్తుగా ఓడగొడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. ఈ లోకల్లో మా అశోక్ అన్నని గెలిపించుకుంటాము. చూసుకుంటాం. నరేష్ అండి. ఏం చేస్తాడు? నేను కార్ డ్రైవింగ్ చేస్తాను. ట్రావెల్స్ అలా ఉండే. జగన్ గారు వచ్చిన తర్వాత రోడ్డు ట్యాక్స్ అని, ఇంటి మామూలు ట్యాక్స్లు అని, లైఫ్ ట్యాక్స్ అని చాలా పెంచేశారు. గత ప్రభుత్వం అలాంటివి ఏం లేవన్నా? అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అండి. ఎందుకంటే 2014లో అప్పుడు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వెహికల్స్ ఉండేవి. ఈ వెహికల్స్కి పర్మనెంట్గా ఒకసారి డబ్బులు కట్టించుకునే ప్రాసెస్ చంద్రబాబు నాయుడే స్టార్ట్ చేశాడు. తర్వాత కాలక్రమాన జరిగిందన్న క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం పెరగడం జరిగింది. పెరిగినా కూడా కొన్ని విషయాలు ఆయన పథకాల ద్వారా జనానికి బెనిఫిటే చేస్తున్నాడే తప్ప ఎక్కడ కూడా అసౌకర్యంగా ఎవరు ఫీల్ అవ్వాల ఈ విషయం మీద. అయితే ఇక్కడ వాలంటరీ వ్యవస్థ మెయిన్ ఈ నెల నుంచి పేద ప్రజలకు పెన్షన్ విధానం అనేది ఒకటి ఉంది. ఆ వాలంటరీ వ్యవస్థ తీసేయడం వల్ల పేద ప్రజలకు ఎలా అందిద్ది అనుకుంటున్నారు? ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే పెన్షన్ అనేది ఈ రోజున గడపకి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మన దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఎవరు కూడా ఈ విషయాన్ని చేయలేకపోయారు. ఆయన చేసేదాన్ని కూడా తీసి దాన్ని పక్కన పెట్టాలి, విష ప్రయత్నం చేసి టీడీపీకి జనాలు దీని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరు మనకు మంచి చేస్తున్నారు, ఎవరికి మన చెడు చేస్తున్నారు? ముసలోళ్ళు అండి. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో నుంచి నడవలేరు. వాళ్ళ దగ్గర పెన్షన్ తీసేస్తే దానివల్ల వచ్చి కలిగే లాభం ఏంటి? అదే కదా. ఇప్పుడు మళ్ళీ సచివాలయాలకు వెళ్ళి మళ్ళీ పడిగాపులు కాసుకుని మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ విధానం లేకపోవడం వల్ల మళ్ళీ పెన్షన్ విధానం మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చేసింది కదా. ఈ నరకాలేనండి. ఇవి అయితే నరకాలే. ఎందుకంటే మన పక్కన ఉండే తెలంగాణలో చూస్తున్నాం. మొన్న కూడా ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వృద్ధురాలు చనిపోయింది. అలాంటి పరిస్థితులన్నీ తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చక్కగా ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాడు కదా. ఇది జనాలకి అందరికి మేలుకరంగానే ఉంది కానీ ఎక్కడ కూడా బాగాలేదు అనలేదు కదా. దీన్ని తీసేయడం అన్నది చాలా తప్పు. ఇది చంద్రబాబు నాయుడు విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. మరి టీడీపీ నాయకులే మరి వాలంటరీ వ్యవస్థ ఈ పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళేమో పార్టీకి పనిచేస్తున్నారు, పార్టీకి ఓటేయండి అని అడుగుతున్నారు. ఎక్కడ అడిగారండి ఇంతవరకు? ఒక వాలంటరీ అన్న ఏ గ్రామంలో అన్న అడిగినట్టు రికార్డు ఉందా? ఎక్కడ వాళ్ళకన్నా వీడియో ఉందా? ఎక్కడ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసాడు, మీ ఇంట్లో జరిగిందంటేనే మీరు ఓటేయండి మనస్సాక్షికి. ఈ రోజున ఇంతమంది జనాలు వచ్చారు, వీళ్ళకి ఎవరికి కూడా డబ్బులు ఇచ్చేవారిని పిలవలా.
కనీసం ఎవరికి కూడా ముందు పోపించలా. వీళ్ళందరికీ ఎవరు కావాలి ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళే సొంత డబ్బులతో పెట్టుకుని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ అండి జనాలకి. ఆయన మంచి చేశాడు కాబట్టి ఇదితో వచ్చాడే తప్ప వాలంటీర్ల ప్రభావాలతో కానీ ఎవరు కూడా చెబితే కానీ కొంతమంది జనాలు రాలా. అశోక్ బాబు గారి మీద ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాం ఈ నియోజకవర్గంలో అని చెప్తున్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియచేయాలండి. ఎందుకంటే వేమూరు నియోజకవర్గానికి మాకు ఇలాంటి మనిషిని ఇచ్చినందుకు ఎందుకనో ఆయనకి రుణపడి ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఈయన అశోక్ బాబు గారు ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులన్నీ వైసీపీకి అనుకూలంగా మారినాయి. ఎందుకంటే ఈయన చాలా మంచి వ్యక్తి, మాకు చాలా దగ్గరగా ఉంటాడు. వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇసుక్కునే మనుషులు కాదు. ఏ టైంలోనైనా మా ఫోన్ చేస్తారు, మాకు ఇబ్బంది కలిగితే మా దగ్గరికి వచ్చి పనిచేస్తారు. చాలా మంచి వ్యక్తులను ఇచ్చారు. దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉంటాం. నా పేరు శరత్బాబు అన్న, మాది కొల్లూరు. నేను వ్యవసాయం కూలీని. రేపు మా యువకులు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. నిరుద్యోగం ఎక్కువైపోయింది కదా యూత్. ఎవరన్నా చెప్పేది అన్ని గాలికి మాటలు. సింహం గజరాజు వెళ్తున్నప్పుడు కుక్కలు అడ్డుపడతా ఉంటాయి, అవన్నీ పడుచుకోకూడదు. బురద పెంట మీద ఏలెత్తి తిరిగి బురద మన మీదే కొట్టిద్ది. ఇక అవన్నీ కామనే. కాకపోతే మా యువకులు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. అది పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగం ఎక్కువైపోయింది, నాయకులు చాలా మంది వెనకబడుతున్నారు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 15 సంవత్సరాలు ఆడు సీటు ఆడే గెలవలేకపోయాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 15 సంవత్సరాలు ఆడు సీటు ఆడు గెలవలేకపోయాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకు మంగళగిరిలో సీటు ఎత్తే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆడు ఆర్కే మీద గెలవలేకపోయాడు. ఆడు ఒక సీఎం కొడుకు ఆడు ఎమ్మెల్సీ ఇచ్చి ఆడు 3 మంత్రి పదవులు ఇచ్చారు. అంటే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఏం చేయలేదంటారా? ఏం చేసింది? ఆడు బాగుపడ్డాడు, వాళ్ళు బాగుపడ్డారు. ఆపరేడు బాగుపడాల. రేపు నుంచి తెలిసిద్ది. ఇటు వరకు ఎండలో కాసుకుని కాపురాలు కాసి గ్రామ సచివాలయ పంచాయతీలు కాడ కాస్తే వాళ్ళకి తెలియలే. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేస్తున్నా కానీ వాళ్ళకి తలకాని అయిపోతుంది. బుర్ర జల్లుతున్నారు. ఏంటి ఇక్కడ ఏడుంది ఇంకా ప్రజాస్వామ్యం? రెడ్డి గారు అంత మంచి చేస్తున్నా కానీ బుర్ర జిమ్ముతున్నారు. ఇక్కడ అశోక్ బాబు గారి పరిస్థితి ఎలా ఉంది? రేపు పొద్దున అశోక్ బాబు గారి జెండా వేమూరి ఎరగేస్తాం. అదే అశోక్ బాబు గారి నాయకత్వం వర్దిల్లిద్ది. రెడ్డి గారు గెలుస్తారు పైన. ఏం చేస్తాం? ఆల్పాటి నగర్ గ్రామం మొత్తానికి లీడర్ నేను ఇక్కడ వైసీపీ తరపు లీడరు. ఏం జరగాలన్నా నాకు చెప్పాలి, చెయ్యాలి, నేను చేస్తాను అంతే. ఈ గడ్డ మీద మన జెండా ఎగిరిద్ది మళ్ళీ. ఇంత ముందు జరిగింది కాదు, ఇప్పుడు జరిగింది. మొత్తం ఎట్ట తీసుకుని టోటల్ తీసుకున్నా 150 సీట్లు పడిపోతాయి అంతే. 150 మనకు వస్తాయి ఈసారి. జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అనేది తీసేశారు. దానివల్ల ఎంతవరకు పేద ప్రజలకు అది ఎంతవరకు లబ్ధి పొందారు, లబ్ధి పొంది ఇప్పుడు ఎలా ఉంటుంది? పేదలకి పెత్తందారులు జరుగుతున్న యుద్ధం ఇది ఓటింగ్ ఏంటంటే పేదలని అట్టడుగు వర్గాలు అందరూ పైకి లేపుతున్నాడు. కక్ష సాధింపులతో వాళ్ళు డబ్బులు మంచి వ్యవస్థ నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఆ వ్యవస్థ పడే వాళ్ళు ఎవరు లేరు. పేద ప్రజలందరూ తెలివిగానే ఉన్నారు. అందరూ సైలెంట్గా జగనానికి గుద్దుతారు. 175కి 150 పైనే వస్తాయి, తక్కువ అంటూ రావు. పెన్షన్ల దగ్గర నుంచి ప్రతిదీ, అమ్మఒడి దగ్గర నుంచి వ్యవసాయ కూలీల దగ్గర నుంచి రైతుల రుణమాఫీల దగ్గర నుంచి మొత్తం అన్న చేస్తున్నాడు. డ్వాక్రా రుణమాఫీ కూడా చేస్తున్నాడు. మళ్ళీ బంగారు రుణమాఫీ ఉంది నెక్స్ట్ మనకి. పేదలు గెలిపిస్తారు, అందరూ చూస్తున్నారు. ఒక్కడిని చేసి ఒంటరిని చేసి 3 పార్టీలు లేకమయ్యి తొక్కేయాలని చూస్తున్నారు. తొక్కడాకేమి లేదు ఇక్కడ. తొక్కిన కొందుకు బంతి కొట్టిన కొందుకు పైకి ఎగిరిద్ది. జగనాన్ని అట్టాగా లేస్తాడు అంతే. తీలేరు అంతే. ఈ నియోజకవర్గంలో అశోక్ గారి గురించి టీడీపీ నాయకులు ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తారంటారు. వాళ్ళు డబ్బులు పంచినా, ముందు ప్యాకెట్లో పంచినా వచ్చేది మన వరకుటి అశోక్ బాబు అన్నే. దానిలో తిరుగులేదు. జగనాన్ని అట్టొస్తాడు, తల్లిగొండ వచ్చేస్తాడు అన్న అంతే. ఈ పేరు? నమస్తే అండి, నా పేరు బాలసుబ్రహ్మణ్యం వేల్పూరి. మాది బట్టిప్రోలు మండలం అండి. బట్టిప్రోలు మండల ప్రధాన కార్యదర్శి వేల్పూరి బాలసుబ్రహ్మణ్యం నా పేరు. చెప్పండి సార్. ఇక్కడికి డబ్బు ఇచ్చి వచ్చారా లేదంటే అభిమానం ప్రకారంగా వచ్చారండి? ఇక్కడికి దాదాపు 5,000 మంది వచ్చారు. వాళ్ళ ప్రచార కార్యక్రమం చిలుమూరు నుంచి శివాలయంలో పూజ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి స్వచ్ఛందంగా ₹1 ఎవరి చేతిలో ఎవరి జేబులో నుంచి తీకోకుండా స్వచ్ఛందంగా వచ్చిన మనుషులు వీళ్ళంతా. నేను ఒక్కడనే చెబుతున్న మాట కాదు, ఇది ప్రతి ఒక్కరు చెప్పే మాట. ఒక్క సింగల్ పైసా ఖర్చు లేకుండా అశోక్ బాబు గారు ఒక పిలిపిస్తే 5,000 మంది సింగల్ పైసా ఖర్చు లేకుండా ఇక్కడ గ్యాదరింగ్ అయ్యారు జనం అంతా. మరి టీడీపీ నాయకులు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తే ఎవరైనా వస్తారని ఆరోపిస్తున్నారు. దాని మీద అది డబ్బులు ఇచ్చారనే మాట ప్రూఫ్ చేయగలుగుతారా ఎవరన్నా? ఎవరు ఇచ్చారు, ఎవరు డబ్బులు పంచారు, అది ఒక్క ప్రూఫ్ అనేది చెప్పమనండి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది లేదంటే వెనకబడిపోయింది? అభివృద్ధి అంటే నాకు తెలవక అడుగుతున్నాను. ఏంటంటే అభివృద్ధి అంటే బట్టిప్రోలు నేను చెబుతున్నా, నేను దగ్గరుండి చూశాను. ఒక సచివాలయం, ఒక ఆర్బీకే, ఒక వెల్నెస్ సెంటర్,
ప్రతిదీ మన గ్రామంలోకే వచ్చింది. సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాల కల్పన అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి మెరిట్టే తీసుకున్నారు. ఎవరిలో రికమెండేషన్ లేదు. ఎగ్జామ్ రాసి మెరిట్ ఉండాలనే తీసుకున్నారు. ఇంకా అంతకన్నా మనకేం కావాలి? మన గ్రామాల్లో మన పిల్లల్లో ఉద్యోగాలు చేస్తా మన కళ్ళ ఎదుట కనపడుతుంటే దాన్ని కాకుండా ఇంకా అభివృద్ధి అంటే ఏంటి నాకు అర్థం కావట్లా. ఈ రోజు నుంచి వాలంటరీ వ్యవస్థను తొలగించారు. దాని మీద మీరు చెప్తే వాలంటరీ వ్యవస్థ అనేది మనం స్వచ్ఛందంగా వీళ్ళు ఇచ్చే 5,000కి ఎవరు పనిచేయరు. కానీ అభిమానంతో గవర్నమెంట్ ఒక పిలిపిస్తే వాలంటరీగా చేరి వాళ్ళు సేవ చేస్తున్నారు. డబ్బుల కోసం పనిచేయట్లా. అట్లాంటి వాళ్ళని ఇంటింటికి వచ్చి సంక్షేమ పథకాలు ఇస్తుంటే వాళ్ళని కోర్టుకేసి అన్యాయంగా తొలగించారు. అది ప్రతి ఒక్క వాలంటరీ మనసులో పడిపోయింది. ఇప్పుడు వాలంటరీ అనేవాడు స్వచ్ఛందంగా సేవ చేయటం వల్ల అవ్వాతాతలు ఇళ్ళకొచ్చి ప్రతి గడప తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేవాళ్ళు తెల్లారేపటికి. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి. ప్రతి పెన్షన్దారు కూడా చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని గమనించి ఈసారి బుద్ధి చెబుతారు ఎలక్షన్లో. అది ఈ నియోజకవర్గంలో అశోక్ బాబు గారి మీద జెండా టీడీపీ జెండా ఎగరేస్తానంటారు. ఏ లెక్కన ఎగరేస్తారో చెప్పండి. అశోక్ బాబు గారు ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉన్నాడు. ప్రజల మనిషి ఆయన. అట్లా కాకుండా గుంటూరులో ఉండి ఎప్పుడో ఒకసారి వచ్చే మనిషి ఆయన. అవతల క్యాండిడేట్ ఆయనకి ఈయనకి పోలిక ఎక్కడండి? అశోక్ బాబు గారు వచ్చినాక పార్టీకి ఒక ఊపు వచ్చింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి ఊపు వచ్చింది. అశోక్ బాబు గారు వల్ల ఈ నియోజకవర్గం గెలుస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 175 అన్నారు. 100% 175 సీట్లు మనం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేది 100%. మీ పేరు? శ్రీనివాసరావు. ఏం చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయం పని చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయంలో ఎలా ఉంది? మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? అంతా బాగుంది. మరి ఇక్కడ ఈ నియోజకవర్గానికి అశోక్ బాబు గారు వచ్చారు. ఆయన ఎలా ఉంది ఇన్ఛార్జ్? బాగుంది. ఆయన వచ్చినాకే అంతా అన్ని రోడ్లు పడుతున్నాయి. రోడ్లు బాగుంది కాడ లైన్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు అంతాను ఆయన వచ్చినాక మంచి జరుగుతుంది అంతాను. మరి ఇన్ఛార్జ్ ఉండేటప్పుడు ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఆయన మీద గిట్టపోతే అనేక విమర్శలు చేస్తారు. ఏమన్నా ఎన్ని వస్తుంది. అయితే నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఈయనే ఇంకెవరు వస్తారండి? అందులో అనుమానం లేదు. మీ పేరు? నా పేరు కొల్లిపర్తి పవన్ చంద్ర, బట్టిప్రోలు మండలం, బట్టిప్రోలు. నేను రజక. నేను ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం చేస్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వ్యవసాయానికి మంచి జరిగిందా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వచ్చిన తర్వాత మంచి జరిగిందా? చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి మాయ ముంచేవాడు. దాన్ని అభివృద్ధి ఏమీ చేయలేదు. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి సరైన ఆఫీసు లేదు, ఏమీ లేదు. వాళ్ళ చేత పెన్షన్లు ఇప్పిస్తాం పప్పం గడుపుకున్నాడు. రాజశేఖర రెడ్డి కుమారుడు పాదయాత్రలో ఏం చెప్పాడంటే ఈ కుళ్ళు రాజకీయాలు కుతంత్రాలు అన్నీ తూడేస్తాను, మంచి ప్రజల వద్దకు పాలన తీసుకొస్తా అన్నాడు. గతంలో కూడా అదే మాట చెప్పాడు. ప్రజల వద్ద పాలన అంటే బ్యాందీ షాపులు కాంట్రాక్ట్ ఇవ్వటం, ఒక డీలర్ రేషన్ డీలరు ఎన్ని బియ్యం అయినా వేసుకుని డీలర్ మండలం ఎంఆర్ఓకి ఉంగరాలు పెడతాం. అంతేగాని అరికట్టేది లేదు చంద్రబాబు ప్రభుత్వంలో. 3 పిల్లలకి 6 టీచర్లు నిద్రపోతుంటే సింగపూర్ పోయి గాడిదలు కాశాడు. పేదవాడు పిల్లోడు స్కూల్కి వెళ్తే చెప్పాడు తండ్రికి తల్లికి ఏమీ లేదమ్మా నిద్రపోతున్నారు అన్నాడు. కాన్వెంట్లో చేర్చుకోమన్నాడు. తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్తే కాన్వెంట్లో చేర్చుకోండి, అక్కడ చేరవరో టీచర్ పిల్ల కాన్వెంట్ అని చెప్పారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పేదవాడికి ఉన్నవాడికి ఏదైనా సరే ఇంటి వద్ద పాలన తీసుకొచ్చి పెట్టాడు. 1,00,000 కోట్లు తిన్నాడు, అవి తిన్నాడు అంటున్నారు. ఓ పక్కన అప్పులు చేశాడు అంటున్నారు. అప్పులు చేసినప్పుడు తినడానికి ఎలా కుదిరిద్ది? నెల వచ్చేవాడికి పెంచుకుంటా వచ్చి ఎన్ని వేల కోట్లు కట్టాలి? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? శ్రీలంక అయితే రేట్లు పెరిగినాయి, గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది. చంద్రబాబు నాయుడికి ఐడియా ఉంది అసలు? గ్యాస్ రేట్లు పెట్రోల్ రేట్లు ఎవరు పెంచుతారు? కేంద్రం పెంచిద్ది. ఇవాళ ఆయన మీటింగ్లో ఏం చెబుతున్నాడు? తల్లిని పడుతాడు, చెల్లిని పడుతాడు, బాబాని నరికాడు ఈ చెబుతున్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు కావాల్సింది నేను చేస్తాను, అమలు చేస్తాను అంటాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కదా? ముగ్గురు కలిసారండి. లోగడ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేంద్రంలో అశోక్ గజపతి విమానయాన శాఖ మినిస్టర్గా చేశాడు. ఈయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాడు. తెగదెంపులు చేసుకొచ్చాడు. మళ్ళీ అన్నాడు మేనిఫెస్టోలో ఏం చెప్పాడండి లోగడ? బాబు వస్తే జాబ్ వచ్చిద్ది, నిరుద్యోగ పుట్టిస్తాం, రుణమాఫీ చేస్తాం, డాక్రా మాఫీ చేస్తాం అని చెప్పాడు. మరి ఇప్పుడు
ఏం చెప్పాడు? ఎదురు చూశారు ప్రమాణ స్వీకారం రోజు. మాకు రుణమాఫీ అయిందని రైతులు మేము ఎదురు చూసాం, అసలు చేయలా. కేంద్రంలో పొత్తు పెట్టుకొచ్చాడు, అక్కడ తెగదింపులు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు చెప్పడు జనానికి. ఇప్పుడు నోటి మీద డబ్బులు ఇచ్చినప్పుడు అప్పు ఇచ్చి కడితే మళ్ళీ నోటికి డబ్బులు ఇస్తారు. నువ్వు మేనిఫెస్టో అబద్ధం చేస్తే మళ్ళీ ఎట్టేస్తారండి ఓటు. అయితే ఈ నియోజకవర్గంలో అశోక్ బాబు గారి గురించి ఎలా ఉంది? ఎక్కువ నెగిటివ్ ఒక అశోక్ బాబు కాదండి, ఒంగోలు పార్లమెంట్ కాదు, తిరుపతి పార్లమెంట్ కాదు. తుఫాను బయలుదేరింది విశాఖపట్నం నుంచి 175 వేగంతో. దాని పేరు సిద్ధం. ఒక ఎమ్మెల్యే చేశాడు మా ఊర్లో, అతను ఇంకో పార్టీ మారుతాడు. ఆయన అంటే కార్యకర్తలు వెళ్తారా? ఒక సీఎం సింగిల్ గా వస్తున్నాడు, ముళ్ళకంపల్లో చేయి పెడుతున్నాడండి చంద్రబాబు. ఇది ముళ్ళకంపలో పెట్టాడు, ఏదైతే మొదలో పెట్టాడు. పెడితే వచ్చిందా? ఇప్పుడు పిల్లోడికి 90 మార్కులు చూద్దాం టీచరు, 90 కొట్టేస్తాడు పరీక్షల పైన. హిందీ ఇది లెక్కలు చూస్తా ఉంటే తప్పుతాడు కదా. హిందీ లెక్కలు చూసి రాశాడు. అట్టాగే ఈ 2 పార్టీలు పెట్టుకుని ఎట్టగలుగుతాడు. అయితే అశోక్ బాబు గారికి ఎన్ని ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? మెజారిటీ ఏంటంటే నీడు మీద డబ్బులు వచ్చింది, పేదవాడు తిన్నాడు. నీడు టీడీపీకి వేసినాడు, నీడు వైసీపీకి వేస్తాడు కార్యకర్త తినున్నాడు, వాళ్ళంటే మంచి జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అసలు చెప్పాడు కదండి, 175, 25 ఎంపీలు, అసెంబ్లీ 175. కుప్పంలో పెద్దిరెడ్డి ఓడిపోతాను ఛాలెంజ్ చేశాడు. ఏమని చెప్పాడు? పెద్దిరెడ్డి వాడుకొట్టు గిఫ్ట్గా ఇస్తున్నాడు. రోసం అయినాడు, రాజీనామా చేసి బయలులో ఉన్నట్టే 175 అనేవాడు కాదు. ఇవాళ మార్పు. పేదవాడి ఇంటికాడికి వెళ్ళాడు. రేపు పెన్షన్లు ఎంత బాధపడతారు చూడండి. ఆఫీసుల దగ్గర పెన్షన్లు ఎంతమంది బాధపడతారు చూడు. ప్రతి వాలంటరీ అంటే అసలు ఆయనకి తెలుసండి. ఒక ప్రతిపక్ష నాయుడు వాలంటరీ అంటే ఏంటి? ప్రతి ఇంటికి వాలంటరీ పెట్టగలుగుతాడా? 50 మందికి వాలంటరీ పెడతాండి ఏతాలు చేశాడు. 50 మందికి రాష్ట్రంలో వాలంటరీ పెట్టి 5,000 ఇస్తాడా అన్నాడు. పెట్టాడు. 5 సంవత్సరాలు పేదవాడి దగ్గర ఇచ్చాడు. చివరి గుడిసెలో వాడి దగ్గర కూడా వెళ్ళి అడిగాడు, ఆధార్ కార్డు మీద నీకేం కావాలని అడిగాడు. నాకు ఇళ్ల స్థలం లేదన్నాడు, ఇచ్చాడు. ఆసరా ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు. అరే అయితే ప్రజలందరూ మళ్ళీ సిద్ధం అంటారు? అయితే సిద్ధం మామూలుగా కాదండి, నేను పక్కా టీడీపీ. అరే ఒక ఆధార్ కార్డు దొరక తీసుకెళ్లి పడిపోయి రాసుకోవటమా? అరే రేషన్ డీలర్కి వెళ్తే నీకు డీలర్ అయినట్టమా? అసలు ఏదండి అసలు పద్ధతి ఏది? ప్రభుత్వానికి పేదవాడి దగ్గరికి వెళ్తానికి ఏది? 84% పథకాలు ఇచ్చున్నాడు. నేను చూసే కళ్ళారా విన్నా. నేను రాడు, వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. చెప్పండి, ఎంపీ గారు వచ్చి ఊర్లో మీటింగ్ పెట్టి పేదవాడికి ఇది చేస్తామని చెప్పమానండి. ఏమి చేశాడు? 14 సంవత్సరాలు సీఎం గా చేసి ఏం చేశాడు? ఒక పేదవాడి బ్యాండీ షాప్ షెడ్ లో పడుకున్నాడు, పనికి వెళ్లకుండా. భార్య వచ్చి కాకెత్తే అక్కడే తాగి పడుకుని వెళ్ళేవాడు. ఒక్క మండలాన్ని ఒక్క షాపే టైం ప్రకారం. పేదవాడు పనికెళ్ళి వచ్చి తాగుతున్నాడు. మద్యం కూడా క్రమబద్ధీకరణ చేసుకొచ్చాడు జగన్. విచ్చలవిడిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 80 రూపాయల క్వార్టర్ ఇవ్వాలా? ప్రభుత్వాన్ని మళ్ళీ 20 సంవత్సరాలు డీ చేసేది జగన్మోహన్ రెడ్డి. ఒక రాజశేఖర్ రెడ్డిని ఎట్ట గుర్తించుకున్నాడు? ఫీజు రిమెంట్మెంట్, ఆరోగ్యశ్రీ అని ఎలా వచ్చిందో ఇవాళ వాలంటరీ, ఇంటింటికి బియ్యము, సూపర్ సక్సెస్. సార్ మీ పేరు? నా పేరు నరేష్ కుమార్ అండి, తిప్పలగట్ట గ్రామం, కొల్లూరు మండలం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం కానీ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. టీడీపీ ప్రభుత్వం చేసింది వీళ్ళు చూపించి అభివృద్ధి అని చెప్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేదలు, పిల్లలు, ముసలోళ్ళు రోడ్డు మీద నువ్వు ఎండలో కూర్చొని మాట్లాడతారు. మనం అట్లాగే పింఛన్ కోసం రోడ్డు మీద ఉంచిన వాళ్ళు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారు. ఈ రోజే చెడగొట్టాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు పింఛన్ ఇవ్వాల్సినటువంటి విధానాన్ని కోర్టులో వేసి ఇళ్ల కాడికి వెళ్ళి ఇస్తే ఏదన్నా ఓటింగ్ గురించి చెబుతారేమో. ఇళ్ల కాడికి వెళ్ళి ఇస్తే ఏదన్నా పిల్లల గురించి, వాళ్ళ అమ్మా నాన్న గురించి చెప్పి ఓటింగ్ వేయడమ్మా, రేపు పొద్దున పూట మేము పింఛన్ ఇవ్వాలి దాని గురించి చెబుతారేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, ఆయన క్రియ అంత అంటరానితనం విధానం నడిచేటువంటి టీడీపీ ప్రభుత్వం అండి. ఇప్పుడు పేదలు పైకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరం బట్టి చేసినటువంటి పరిపాలనలో మంచిగా బడుగు బలహీన వర్గాలందరూ బాగుపడ్డారు. అయితే ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి టీడీపీ ప్రభుత్వమే చాలా చేశాము, ఈయన ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ప్రజలకు ఎటువంటి హెల్ప్ గట్రా ఎలాంటి డబ్బులు కానీ ఇలాంటివి ఏం తేలేదు. టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇక్కడ జరిగినాయి అని చెప్తున్నారు. తమ్ముడు, నేను మాత్రం గత 20 సంవత్సరాలు బట్టి, నాకు 40 సంవత్సరాలు, మన వెంకట సుబ్బయ్య గారు, దేవినేని మల్లికార్జున గారు, నక్కానందబాబు గారు, దానికి సంబంధించి మన మరుగా నాగార్జున గారు, అశోక్ బాబు గారు నియోజకవర్గం చూస్తున్నాను. ఇంతవరకు 40-20 సంవత్సరాలు చేసేటువంటి శ్మశానాలు ఇప్పుడు కొల్లూరు మండలానికి సంబంధించి కానీ, ఏమూరు మండలానికి సంబంధించి కానీ, బట్టిపల్లి మండలానికి సంబంధించి కానీ 5 మండలాల్లో
ఇంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల్లో ఉన్నటువంటి పంచాయతీల్లో కానీ శ్మశానాలు కూడా బాగు చేయలేదా ఈయన పేరు ఆనందబాబు గారు. ఇంతవరకు వచ్చి గుంటూరులో ఉండి ఆయన పైన ఆయన చేసుకుని ఇక్కడ పెత్తందారులు ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు చదువుకున్నా కానీ ఆ బళ్ళల్లో ఉన్నటువంటి మూటలు వేయటం, వాడ మందు బాటలు వేయటం, పేకాట ఆడటం, నీచంగా మాట్లాడటం, పిల్లల్ని ర్యాగింగ్ చేయటం అనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోయింది. అదేవిధంగా అశోక్ బాబు గారు వచ్చిన తర్వాత ఒక శ్మశానాలు ఏంటి, ఒక అనగారినటువంటి కులాల్లో ఉన్నటువంటి రోడ్లు ఏంటి, దానికి సంబంధించి బీసీ వర్గానికి సంబంధించి అయినా సరే అన్ని విధాలుగా అందరూ కూర్చుని కలిసి మేము ఇది చేస్తాం, చేసే విధానం ఉంది మా దగ్గర అని చెప్పి వివరంగా అందరం కలుపుకుని ధర్మంగా న్యాయంగా పోయేటువంటి అశోక్ కుమార్ గారు. అయితే ఈసారి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మా అశోక్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా 25,000 30,000 మెజార్టీతో కన్ఫామ్గా వస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నాం. ఇప్పుడే చూశారు కదా 15,000 20,000 మంది ఊరక మన సిలుమూరు గ్రామంలో వచ్చి పిలుపు మేరకు కొబ్బరికాయ కొడతానికి వస్తేనే ఇంతమంది 20,000 మంది వచ్చారు. అదేవిధంగా రేపు పొద్దున జరిగేటువంటి ఎలక్షన్లో ఒక 20-30,000 మంది మెజారిటీతో వస్తారని మేము అనుకుంటాం. జగన్ గారికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం సార్? ఒక నియోజకవర్గంలో ఏమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు గారికి 20,000 30,000 మెజారిటీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బొమ్మ చూసేస్తారు సార్. దాంట్లో సమస్య లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు మొత్తం ఆయన బొమ్మ చూసేస్తారు. ఎందుకంటే ఆయన ఏదో మాకు డబ్బులు ఇవ్వాలని చేయాలని కాదు. పేద వర్గాలు చదువుకుంటున్నారు, పేద వర్గాలు ఇల్లు కట్టుకున్నారు, పేద వర్గాలు రోడ్డు మీద నడుతున్నారు, పేద వర్గాలు తెలసొక్క వేసి తిరుగుతున్నారండి. ఆ రోజుల్లో తెలసొక్క వేసి తిరిగితేనే ఒక ధనిక వర్గం ఒక నీచంగా నికృష్టంగా చూసేవాడు. ఈడేంటి రాట్టున్నాడు, నేను ఎంబీఏ చదువుకున్నాను సార్, నేను ఆటో తోలుకున్నా అంటే అంత నీచమైన బతికినా కానీ ఈ రోజులు ఇంత స్టేజ్కి వచ్చామంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. దాని గురించి అందరూ ఆలోచించి ఆడపిల్లలు వన్ సైడ్ ఓటింగ్ వేస్తారు సార్. నువ్వు టీడీపీలో కొమ్మోళ్ళు మగోళ్ళు అటు సైకిల్ వేసినా సరే ఆడవాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డికే వేస్తారు. దాంట్లో సమస్య లేదు. 175 వస్తాయి. నా పేరు కే సుందర్రావు. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని చేస్తూ ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం నీళ్లు కూడా వదలలేని పరిస్థితి ఈ ప్రభుత్వం అనేసి టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ ప్రభుత్వం కావాలి, మళ్ళీ రావాలి కోరుకుంటున్నాం ఆయన్ని. ఎందుకంటే ఆయన చెప్పిన అమలులన్నీ సక్రమంగా ఏర్పాటు చేశారు. అమలు చేసినట్టు అందరికి ఇచ్చేయడు. ఇచ్చినందుకు అందరికి అభిమానం కలిగింది. ఏది కొరత లేదు ఆయన ఉన్నారు. ఇంకా వస్తే ఇంకేం చేస్తాడో తెలియదు అని మా మనసులో ఉంది. ఆయన వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తారండి. నో అపోజిట్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నామని మేముగా మాట్లాడము. ప్రతి ఇంటికి లబ్ధి వచ్చింది. చిన్నవాడు ఊడు కూడా ఓటు వేయకుండా ఉండడు. అందరూ వేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వేస్తారు. ముసలి ముత్తకోళ్ళు ఇక్కడ అందరూ వచ్చి ప్రత్యేకంగా వచ్చి ఆయన ఓటేసి గెలిపిస్తారు. అయితే వాలంటీర్ వ్యవస్థ ఈ నెల నుంచి తీసేశారు. దాని మీద లేదంటే వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అప్పుడు చేయలేని వాళ్ళు ఇంకా మంచిది. అసలు వాళ్ళు చుట్టిట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆధారం 10 మంది తెలియబెట్టిన వాళ్ళు కూడా. అయితే మరి పెన్షన్ విధానంలో చాలా మంది ముసలోళ్ళు కానీ ముట్టుకోళ్ళు కానీ ఇంటి నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఇప్పుడు ఎలా వెళ్ళి సచివాలయంకి వెళ్ళి తీసుకుంటారు? అది ఆటోల మీద తీసుకెళ్తారు. ఆటోకి 10 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వాలి. మళ్ళీ ఆడపోతే టైంకి అన్నం లేదు. పిలిచిన ఎన్నింటికి ఎత్తారో తెలియదు. ఆడ ఏళ్ళు పడాలి. సాయంకాలం అవ్వచ్చు, లేకపోతే పొదుగుబాటు అవ్వచ్చు, చెప్పలేము. ఆడిపోయిన వాళ్ళు కోతలు వాళ్ళని ఎంజోడు చేసేది. ఈ పనులు చేసాడు అండి. అసలు అగ్గులు సత్తనం అన్నం నీళ్ళు లేకుండా అని చెప్పి ఎన్నో మాట్లాడుతున్నారు. అది ఒక మేలుకరమైంది ఈ పార్టీకి, మన పార్టీకి. టీడీపీ వాళ్ళు ఎగరేస్తారంట. ఏడుంది ఇంకా వాళ్ళ ఓపిక ఏడుంది ఎగరేస్తానికి. వాళ్ళ ఓపిక ఉంది ఎగరేస్తానికి. చెయ్యి కూడా పైకి. ఇవాళ జనం చూసి కూడా ఏం మాట్లాడాలో తెలియదు. మొన్న బయటకు ఆతిపోయి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన జనాభా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారన్న. నో అభిమానులు వచ్చిన వాళ్ళకైనా డబ్బులు ఎవరికైనా ఇస్తారు అసలు? ఇప్పుడు ఓట్లు వేసే 10 రూపాయలు ఇస్తానికి జరగని పని. అందరూ అభిమానికి వచ్చేసారు. అందరూ కోరుకునే వచ్చేసారు. పై జగన్ కానించి అశోక్ బాబు